రాంబాబు రాష్ట్ర కార్యదర్శి ఏబీవీపీ గత నెల 28, 29, 30 తేదీల్లో ఛత్తీస్గఢ్లోని రాయపూర్లో నిర్వహించినటువంటి జాతీయ కార్యవర్గ సమావేశాలలో ఈ దేశంలో జరుగుతున్నటువంటి అనేక సమకాలీన అంశాల మీద చర్చ జరగడం జరిగింది. ఈ యొక్క జాతీయ కార్యవర్గ సమావేశాల్లో 4 విషయాలపైన చర్చ జరిగి రిజల్యూషన్ తీసుకురావడం జరిగింది. ఈ దేశం లోపల అనేక కోచింగ్ సెంటర్లు అనుమతులు లేకుండా నడుస్తూ, సదుపాయాలు లేకుండా విద్యార్థులను కేవలం పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తూ వాళ్ళలో ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ ఆత్మహత్యలకు కారణమవుతుందని చెప్పేసి, దీని ద్వారా రాబోయేటువంటి కాలంలో మానవులు అభివృద్ధి చెందాల్సినటువంటి ఈ దేశానికి సంపదగా ఉన్నటువంటి విద్యార్థులు చనిపోతున్నారని చెప్పేసి దాని మీద ఒక రెజల్యూషన్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అమాయకులైనటువంటి పర్యాటకులను చంపేసి ఈ దేశ సమగ్రత మీద దాడి చేసినటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ ఉగ్రవాదం మీద చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ ద్వారా మన దేశం యొక్క రక్షణ వ్యవస్థ యొక్క గొప్పదని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. దాని గురించి కూడా చర్చ జరిపి దాని యొక్క రెజల్యూషన్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మన దేశం మీద పాశ్చాత్య దేశాలు ఏ విధంగా వ్యాపారానికి సంబంధించినటువంటి కుట్రలు పన్నుతున్నాయో దాని మీద కూడా ఒక రెజల్యూషన్ తీసుకురావడం జరిగింది. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక సెంట్రల్ యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్ను నియమించకపోవడం వల్ల పరిశోధన పడకేసిందని చెప్పేసి, అక్కడ సదుపాయాలు లేకుండా విద్యావంతులు పూర్తిగా దెబ్బతిందని చెప్పేసి, దీని మీద కూడా అందరితో ఆలోచన చేసి ఒక రెజల్యూషన్ తీసుకొచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సమర్పించే విధంగా ఈ చర్చ జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో బిర్సా ముండా జయంతి ఉత్సవాలను గురించి, రాణి అబ్బక్క జయంతి ఉత్సవాల గురించి ఏ విధంగా జరపాలి, అదేవిధంగా ఏ విధంగా ట్రైనింగ్ క్యాంపులు నిర్వహించాలి, ఏ విధంగా యువతకు విద్యార్థులకు దీని గురించి తెలియాలనే విషయాలను ఈ యొక్క సమావేశాల్లో మేము చర్చించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కూనీ చేసి, రాజ్యాంగాన్ని హత్య చేసి, ఏదైతే వాళ్ళ యొక్క రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఎమర్జెన్సీని విధించిన 1975 సంవత్సరంలో, ఆ చీకటి రోజులకు ఈ యొక్క సంవత్సరంలో ఈ జూన్ 25వ తారీఖున 50 సంవత్సరాలు పూర్తవుతున్న కారణంగా ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు, విద్యార్థులకు ఆ ఎమర్జెన్సీని గురించి తెలియజేయడం కోసము ప్రతి యూనివర్సిటీ క్యాంపస్ లో, ప్రతి విభాగ కేంద్రంలో అనేక రకాలుగా సెమినార్లు కానీ, ర్యాలీలు కానీ, మిగతా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దాని గురించి కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రం లోపల చూసుకున్నట్టయితే, ఈ రాష్ట్రంలో కూడా కోచింగ్ సెంటర్లు ఏ మాత్రం కూడా